భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం, ఏపీ సర్కిల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ మరియు పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ల సర్కిల్ వర్కింగ్ కమిటీ సంయుక్త సమావేశం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సూపర్వైజర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాళీముతు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్ర రాష్ట్ర సూపర్వైజర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సిహెచ్ మురళీకృష్ణను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మరియు సర్కిల్ సెక్రటరీ సిహెచ్ వెంకయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 6 డివిజన్లతో మొదలై మా ప్రస్థానం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అన్ని డివిజన్లో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అధికారులను నొప్పించకుండా మెప్పించి మా సమస్యలను పరిష్కరించుకుంటున్నామని అన్నారు. దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటాయని, పరిశ్రమలు బాగుంటే కార్మికులు బాగుంటారని చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మా యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ఈ సమావేశానికి హాజరై ఐక్యతను చాటుకున్నారని తెలిపారు. నేను భారతీయ మజ్దూర్ సంఘ్కి అనుబంధంగా ఉన్నటువంటి భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి విభాగానికి ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా, అలాగే ఏపీ సర్కిల్ సెక్రటరీగా పనిచేసే తరఫున ఉండేటటువంటి 9 విభాగాలకి సౌత్లో ఉన్న 5 రాష్ట్రాలకి కూడా నేను అనుసంధానకర్త అంటే ప్రభారీగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 డివిజన్లతో మొదలైనటువంటి మా ప్రస్థానం ఈరోజు రాష్ట్రం మొత్తం విస్తరించి అన్ని డివిజన్లలో యూనియన్ని స్టార్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద మేము కాంప్రమైజ్ అవ్వకుండా పనిచేసుకుంటూ, ప్రత్యేకించి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితోటి వివాదాలకు వెళ్లకుండా అధికారులని మెప్పించడం కంటే ఒప్పించి వారి మన్ననలు పొంది వారితోటి ప్రతి విషయంలో నెగోషియేట్ చేసి మాట్లాడి అందరి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు మా భారతీయ మజ్దూర్ సంఘం యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే దేశహితం ఫస్ట్. అంటే దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటాయి, పరిశ్రమలు బాగుంటే కార్మికులు కూడా బాగుంటారు అనే నినాదంతో మేము యూనియన్ని రన్ చేసుకుంటున్నాం. అందువల్లనే ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే మా సభ్యుల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈరోజు మా యూనియన్ చక్కగా పనిచేసుకుంటున్నాం. ఈరోజు గుంటూరులో అయితే గత సంవత్సరము కేవలం ఒక 5-6 సభ్యులతోటి ఈరోజు గుంటూరులో యూనియన్ని ప్రారంభించాం. ఈరోజు అనతి కాలంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 250 మంది సభ్యులు హాజరయ్యి మా ఐక్యతని, అంటే ఏ డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం మీకు సపోర్టింగ్గా ఉన్నాము, రాష్ట్రం అంతా మీకు తోడుగా ఉంది అని చెప్పడం కోసం మా సభ్యులందరికీ ఇక్కడ హాజరవ్వడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ పోస్ట్ మ్యాన్ కార్యవర్గం ఏదైతే ఉందో ఈ కార్యవర్గాన్ని నూతనంగా, అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది పోస్ట్ మ్యాన్ విభాగంలో. ఆ పోస్ట్ మ్యాన్ విభాగానికి సంబంధించి మా రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ వసంతరావు గారు ఉన్నారు. అలాగే అధ్యక్షుడిని కూడా మేము ఈ మీటింగ్లో ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదైతే ఉందో అదేవిధంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే యూనియన్ ఉందో దేశం మొత్తం కూడా అలాగే యూనియన్ని విస్తరించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ప్రస్థానం మొదలవ్వాలని చెప్పి మేము మా ప్రయత్నాలు చేసుకుంటూ మా అందరి ముందు ఉన్నటువంటి 8వ వేతన సంఘం, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 8వ వేతన సంఘం ఒక పెద్ద టాస్క్ ఉంది. దానికి సంబంధించి కూడా మేము మా రాష్ట్రం తరఫున మా ఉద్యోగులకి ఈ విధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను గ్రూప్ సికి. ఈరోజు మన కాటన్ మిల్ కార్పొరేషన్లో ఏపీ సర్కిల్ యొక్క సూపర్వైజర్ అసోసియేషను మరియు పోస్ట్ మ్యాన్ యొక్క సిడబ్ల్యూసి చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతున్నది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి కాళీముతు గారు, అలాగే మా సర్కిల్ సెక్రటరీ గ్రూప్ సి వెంకయ్య గారు, P4 సర్కిల్ సెక్రటరీ వసంతరావు గారు, అలాగే RMS సర్కిల్ సెక్రటరీ ఆంజనేయులు గారు, అలాగే చాలామంది అతిథులు చేసి, అలాగే ముఖ్య అతిథిగా తెనాల నుంచి కాంతారావు గారు చేసినారు. ఇదే విధంగా ఈ సమావేశంలో అన్ని కూలంకుషంగా మన సూపర్వైజర్ అసోసియేషన్ వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, మరియు పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ వాళ్ళ యొక్క సమస్యలు, బాధలు, దానికి ఏ విధంగా పరిష్కారం చెప్పని మా నాయకులందరూ మాకు తెలుపుతున్నారు. అదేవిధంగా రాబో 8th పే కమిషన్లో ఏ పాయింట్లు మనం సబ్మిట్ చేయాలి యూనియన్ తరఫున, ఏ విధంగా మన గవర్నమెంట్ ప్రెస్ చేసి మనకు మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలా చూడాలని చెప్పి మా నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ విధంగా ఈ లంచ్ బ్రేక్ పూర్తయిన తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి సిడబ్ల్యూ సమావేశం ఉంటుంది, పోస్ట్ మ్యాన్ వింగు మరియు సూపర్వైజర్ వింగు. ఈ వింగ్లో ఏదన్నా కొన్ని ఖాళీ ఉండే పదవులు, ఆ పదవులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఘనంగా జరిగిన దానికి మీ గుంటూరు డివిజన్ తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాం.